స్త్రీలు పుట్టింటి నుండి తీసుకురాకూడని వస్తువులు. సాధారణంగా ఆడవాళ్లు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చే సమయంలో కొన్ని వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. కొన్ని వస్తువులు తీసుకురావడం వలన కుటుంబానికి మంచి జరుగుతుంది. మరికొన్ని వస్తువులు తీసుకురావడం వలన సమస్యలు వస్తాయి. ముందుగా ఎటువంటి వస్తువులు తీసుకురావచ్చు తెలుసుకుందాం. ఆడవాళ్లు కుటుంబంలో ఆర్థిక సమస్యలు గాని అప్పులు సమస్యలు గాని ఉన్నప్పుడు పుట్టింటి నుండి సుమారుగా కేజీ బెల్లం తీసుకురావచ్చు. దీనివలన తన ఇంటిలో ఆర్థికపరమైన అప్పులు సమస్యలు తగ్గుముఖం పడతాయి. పుట్టింటి నుండి పసుపు కుంకుమ ఎరుపు రంగు గాజులు తెచ్చుకుంటే భర్తకు ఆయుష్షు పెరుగుతుంది. వెండితో చేసిన ఏనుగు బొమ్మను పుట్టింటి నుండి తెచ్చుకుంటే అఖండ ధనలాభం కలుగుతుంది. పుట్టింటి నుండి నెమలి పింఛం తీసుకుని వస్తే తన ఇంటికి, పుట్టింటి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఈ నెమలి పింఛాన్ని గృహంలో ఈశాన్య భాగంలో కాని దేవతా మందిరంలో గాని ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పుట్టింటి నుండి ఆవకాయ తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొస్తే దానికి డబ్బు చెల్లించి తీసుకురావచ్చు. కొంతమంది కిరాణా సామాన్లు తీసుకొస్తూ ఉంటారు, వాటిలో చింతపండు తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొస్తే పుట్టింటి వారితో గొడవలు ఏర్పడతాయి. చింతపండు తీసుకొస్తే మాత్రం దానికి ధర చెల్లించి తీసుకురావచ్చు. పుట్టింటి నుండి పాలు తీసుకుని వస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలు తీసుకుని వస్తే మాత్రం దానికి డబ్బు చెల్లించి తీసుకురావచ్చు. పుట్టింటి నుండి పులుపు మరియు చేదు సంబంధించిన వస్తువులు తీసుకురాకూడదు. ఉదాహరణకు కాకరకాయ, మెంతికూర వంటివి. వీటిని తీసుకొస్తే డబ్బు చెల్లించి తీసుకురావచ్చు, లేదంటే అనేక సమస్యలు ఏర్పడతాయి. పుట్టింటి నుండి నలుపు రంగు వస్తువులు లేదా నలుపు రంగు వస్త్రాలు మరియు ఇనుప వస్తువులు తీసుకురాకూడదు. కుమార్తె తన పుట్టింటికి వచ్చినప్పుడు పుట్టింటి వారు గృహానికి సంబంధించిన రిపేరు పనులు చేయకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.